కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. డాక్యుమెంట్స్ తో మంచు, మనోజ్ విచారణకు హాజరయ్యారు. గతంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో మంచు, మనోజ్ భేటీ అయ్యారు. భూ తగాదాల విషయంలో అదనపు కలెక్టర్ ను మనోజ్ కలిశారు. కాగా జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్ కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అయితే ఈ ఫిర్యాదులకు సంబంధించి నేడు విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మనోజ్. గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలిచాయి. ముఖ్యంగా మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్ల మధ్య ఆస్తి తగాదాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు మోహన్ బాబు, మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. డాక్యుమెంట్స్ తో మంచు, మనోజ్ విచారణకు హాజరయ్యారు. గతంలో రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్ తో మంచు, మనోజ్ భేటీ అయ్యారు. భూ తగాదాల విషయంలో అదనపు కలెక్టర్ ను మనోజ్ కలిశారు. కాగా జల్పల్లిలో ఉన్న తన ఆస్తులను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకున్నారని జిల్లా మెజిస్ట్రేట్ కు మంచు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన ఆస్తిలో ఉన్న వారందరినీ వెంటనే ఖాళీ చేయించి తనకు అప్పగించాలని మోహన్ బాబు కోరారు. ఈ నేపథ్యంలోనే ఒకరిపై మరొకరు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. అయితే ఈ ఫిర్యాదులకు సంబంధించి నేడు విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మనోజ్.